కృష్ణా జలాల విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీళ్ల ప్రాయంగా అబద్ధాలు ఆడేస్తోంది. తమ రాజకీయ మైలేజీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విష ప్రచారానికి తెగబడుతోంది. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ వాటాను మించి ఎక్కువ నీటిని వాడేసుకున్నారంటూ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ మంత్రులు అసత్య ఆరోపణ చేశారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ తన హక్కుగా తన వాటాకు వచ్చిన జలాలకు మించి ఒక్క చుక్క కూడా ఎక్కువగా వాడుకోవటం లేదని ఏపీ మంత్రులు స్పష్టత ఇచ్చారు. వృధాగా సముద్రంలో కలుస్తోన్న నీటిని మాత్రమే తాము సద్వినియోగం చేసుకుంటున్నామని వారంటున్నారు. కాంగ్రెస్ పాలకులు మాత్రం నిజాలకు నీళ్లు వదిలేశారు. దీనిపైనే ఇవాటి మ్యాగజైన్ స్టోరీ. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ తనకు దక్కాల్సిన వాటా కన్నా ఎక్కువ నీటిని వాడుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించే విషయంలోనూ బీఆర్ఎస్ చేష్టలుడిగి చూస్తుండిపోయిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ మంత్రుల వాదనను బీఆర్ఎస్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఏపీ ప్రభుత్వం కూడా తాము ఒక్క చుక్క కూడా ఎక్కువ నీటిని వాడుకోలేదని, తమకు హక్కుగా వచ్చిన వాటా నీటినే వినియోగించుకున్నామని క్లారిటీ ఇచ్చింది. కాంగ్రెస్ పాలకులు అసత్య ఆరోపణలతో ఏపీపై బురద జల్లే ప్రయత్నం చేశారని నిపుణులు దుయ్యబడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా జలాల అంశంపై జరిగిన చర్చలో పాలక కాంగ్రెసు సభ్యులు తెలంగాణలో తమ రాజకీయ ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ నిరుకున పెట్టాలన్న తాపత్రయంతో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్పై అసత్య ఆరోపణలు చేశారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ దోచుకుపోతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోలేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పజెప్పడానికి సిద్ధంగా లేము. మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరు నల్గొండలో సభ పెట్టుకోండి, ఎక్కడ సభ పెట్టుకోండి, చేసిన తెలంగాణకు చేసిన అన్యాయం కృష్ణా నదీ జలాలు మీరు మోసం చేసినరు. కృష్ణా రివర్ వాటర్స్ ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసినరు. మీరు నల్గొండ పోయే ముందు తెలంగాణ ప్రజల నుంచి కృష్ణా నదీ జలాల్లో మీరు మోసం చేసినందుకు, అన్యాయం చేసినందుకు క్షమాపణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కన్నా చాలా తక్కువ తీసుకుంటూ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఇది పచ్చి అబద్ధమని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆధారాలతో ఖండించారు. మేము రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు. బట్ కేసీఆర్ గారు ఏమన్నారు, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇది నాది కాదు, ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష. ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, పేజ్ నంబర్ 5 పారాగ్రాఫ్ నంబర్ 5.3, until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956, the question of notification of jurisdiction of board should not arise. He also stated that the tribunal matter is pending in Supreme Court and is sub judice. Hence, on this account also, the jurisdiction matter cannot be deliberated. స్పష్టంగా కేసీఆర్ గారు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో ఈ బోర్డు అనేటువంటి అంశాన్ని తీసుకునే అవకాశం లేదు, మ్యాటర్ సబ్జుడిస్ అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్ణయించిందని, తాము మాత్రం దానికి సిద్ధంగా లేమని కాంగ్రెస్ పేర్కొంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతోందన్నారు హరీష్ రావు. కేఆర్ఎంబీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగించకొప్పుకున్నారని, కాకపోతే బీఆర్ఎస్ దీనికి వ్యతిరేకంగా నల్లగొండలో సభ పెట్టగానే కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుని ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని అసెంబ్లీలో తీర్మానం చేసిందని అంటున్నారు. 17వ తారీఖు మీటింగ్ అయింది, జనవరి 17. 18వ తారీఖు పొద్దున్నే నేను పేపర్లు తీసిన, న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే వెలుగు దినపత్రిక, తెలంగాణకు అన్యాయం, ఆంధ్రప్రదేశ్కు లాభం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి, అయ్యో మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్, సాక్షి ఇట్లా జగన్ హర్షం అని సాక్షి, ఇట్లా ఒక్కొక్క పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది 18వ తారీఖు. మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వం 18వ తారీఖు నాడు ప్రాజెక్టులు అప్పచెప్పినట్టు అన్ని పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళు ఖండించాలనా వద్దా? నోరు మెదపలే. నేను అనుకున్న వీళ్ళు ఖండిస్తారేమోనని, నేను ఎందుకు తొందరపడాలి ప్రెస్ మీట్ పెట్టాలని 18వ తారీఖు నేను పెట్టకుండా వెయిట్ చేసి 19వ తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి, అరే ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా, ఒకవైపు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చినాయి,
మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది 19 నాడు. ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది. మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్ర లేపే ప్రయత్నం చేస్తే అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు రాసిండ్రు లెటరు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు మేము లెటర్ రాసిన తప్పు అన్నారు. ఎన్నడు రాసిండ్రు? మేము లొల్లి పెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక 27 జనవరి 2024 నాడు లెటర్ రాసిన, అంటే 10 రోజులకు మీటింగ్ అయినాక 10 రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా? ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలన్నది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిమాండ్. దానికి ఇంతకాలానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తుంది. దీంతో కృష్ణా జలాల్లో ఏపీ వాటా పరిరక్షణకు అవకాశం కలిగింది. ఇది ఏపీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమే. అది కూడా ఎలాంటి ఘర్షణలు, యుద్ధాలు, మాటల దాడులు లేకుండా అత్యంత పగడ్బందీగా, హుందాగా, చట్టబద్ధంగా దీన్ని ఏపీ ప్రభుత్వం సాధించగలిగింది. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ సెంటిమెంట్ రాజేయడానికి తమ ప్రత్యర్థి బీఆర్ఎస్ ప్రతిష్టను మసకబార్చేందుకు కృష్ణా జలాలను మరిగించే పనిలో పడిందని నీటి రంగ నిపుణులు అంటున్నారు. కృష్ణా జలాలపై ఏపీ హక్కులను పరిరక్షించుకోవటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లుగా చేసిన పోరాటం, కృషి ఫలించాయి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలో ఉండాలన్న అద్భుతమైన విజన్తో జగన్మోహన్ రెడ్డి 2 రాష్ట్రాలకు న్యాయం జరిగే ఆలోచన చేశారని నిపుణులు అంటున్నారు. కొంచెం ఆలస్యమైన ఇంతకాలానికి దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయటం సంతోషమంటున్నారు వారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. దాంతో శ్రీశైలం, నాగార్జున సాగర్లో తెలంగాణ ప్రభుత్వ అక్రమ నీటి వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది. దీనివల్ల మన రాష్ట్రానికే కాదు, తెలంగాణకు ప్రయోజనమే. 2 రాష్ట్రాల హక్కులకు విఘాతం కలగదు. కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ చూపిన చొరవ, పట్టుదలను నీటిపారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవటం, 2 కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు తెలంగాణ సర్కార్కు తాకట్టు పెట్టారని, నేడు సీఎం వైఎస్ జగన్ పరిరక్షించారని నిపుణులు కొనియాడుతున్నారు. కృష్ణా యాజమాన్య బోర్డుకి వివాదాస్పదంగా ఉన్న ప్రాజెక్టులు కానీ 2 రాష్ట్రాల మధ్య వివాదం ఉన్న ప్రాజెక్టులు అప్పగించాలి మెయింటెనెన్స్ని అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి కోరుతా ఉంది. కారణం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం నామ్స్కు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు అసెంబ్లీలో వాళ్ళు ఒక తీర్మానం చేశారు, కృష్ణా యాజమాన్య బోర్డుకి ఎటువంటి పరిస్థితుల్లోనూ బోర్డును మేము అప్పగించము, మీరంటే ద్రోహం అంటున్నారు. నిజానికి కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలోనే ఈరోజు కూడా పనిచేస్తున్నాయి. తెలంగాణ ప్రజలకు వాళ్ళు అబద్ధాలు ఎలా చెప్తున్నారంటే 2 రకాల పనులు ఉంటాయి. ఒకటి నీటి కేటాయింపులన్నీ కూడా ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలు మన కేఆర్ఎంబీని అడిగే కదా తీసుకుంటున్నారు. ఒక చుక్క నీళ్ళు తీసుకోకుండా కృష్ణా యాజమాన్య బోర్డు అనుమతితోనే తీసుకోవాలి, అక్కడి నుంచే కేటాయిస్తారు. కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళ అజమాయిషి ఉంది. అదనంగా ఏంటంటే శ్రీశైలం, నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తికి కొన్ని నామ్స్ ఉన్నాయి. బచావత్ అవార్డు ప్రకారం కానీ అనేక నియమాల ప్రకారం ఏ టైంలో విద్యుత్ ఉత్పత్తి చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలని నామ్స్ ఉన్నాయి. ఈ నామ్స్ను ఉల్లంఘించి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి విచ్చలవిడిగా నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకునే నేపథ్యంలో కేంద్రానికి ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ మంత్రులు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అంటున్నారు నిపుణులు. ఎగువ రాష్ట్రం కంటే దిగువ రాష్ట్రం నీటి వాటాను అత్యధికంగా వాడుకుంది అని చెప్పడం అనేది ఎప్పుడు కూడా సరైన విధానం కాదు. సరే, అయిపోయిన తర్వాత కృష్ణానది మీద బచావ్ ట్రిబ్యునల్ అయిపోయింది. ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా బచావత్ ట్రిబ్యునల్ పూర్తయ్యే నాటికి 75% పూర్తయిన ప్రాజెక్టులకి నీటి కేటాయింపు ఇవ్వమని బచావత్ ట్రిబ్యునల్లోనే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కృష్ణానది మీద ఒక్క ప్రాజెక్టు కూడా టేకప్ చేయలే. శంకుస్థాపనలు మాత్రం వెలుగొండకి, హంద్రి నీవాకి ఎన్నికలు వచ్చినప్పుడల్లా 2 సార్లు శంకుస్థాపన చేశాడు తప్ప. అది పెద్ద అన్యాయం. అది ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి మూలంగా జరిగింది. సో దాన్ని ఎత్తుకోకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మా మిత్రుడే అన్నట్టుగా ఇవాళ ఏదో ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా నీళ్లు తీసుకుంది అని చెప్పి ఇవాళ తెలంగాణ నుంచి అక్కడ ముఖ్యమంత్రి గారు లేదా అక్కడ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడటం జరిగింది. ఇది ఇదివరకు నుంచి కూడా చేస్తున్న అబద్ధపు ప్రచారం. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44,000 క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే 6,000 క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి సాధ్యం అవుతుంది.
అంతకంటే నీటి మట్టం తగ్గితే శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవసరాల కోసం నీటిని వినియోగించలేని దుస్థితి. శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. తెలంగాణకు దిగువన నీటి అవసరాలు లేకపోయినా కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమగట్టు కేంద్రం నుంచి యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ శ్రీశైలంలో నీటి మట్టం తగ్గేలా ఆ ప్రభుత్వం చేస్తోంది. తద్వారా శ్రీశైలంలో రాష్ట్ర వాటా జలాలు వినియోగించుకోకుండా చేస్తోంది. 2015లో ఇదే రీతిలో శ్రీశైలం నుంచి సాగర్కు తెలంగాణ తరలించిన నీటిని కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ తోసిపుచ్చింది. దాంతో రాష్ట్ర భూభాగంలో సాగర్ స్పిల్వేలో 13 గేట్లతో పాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకుని రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి 2015 ఫిబ్రవరి 13న పోలీసులతో కలిసి ఆదిత్యనాథ్ దాస్ నాగార్జున సాగర్కు వచ్చారు. అయితే ఆనాటి సీఎం చంద్రబాబు 2 కళ్ల సిద్ధాంతంతో రాజకీయంగా లబ్ధి పొందాలనే లక్ష్యంతో వాటిని స్వాధీనం చేసుకోకుండా తక్షణమే వెనక్కి రావాలని ఆదిత్యనాథ్ దాస్ను ఆదేశించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కులు కోల్పోయేలా చేశారు. ఈరోజు కృష్ణా యాజమాన్య బోర్డుకి అప్పగించడం అంటే కేంద్రానికి అప్పగించడం. కేంద్రానికి అప్పగిస్తే మీకు అభ్యంతరం ఏమిటి? వాళ్ళు రూల్స్ ప్రకారం పాటిస్తారు. అంటే రూల్స్ పాటించడంలో మీకు ఇష్టం లేదు. ఆ విషయాన్ని నేరుగా చెప్పకుండా తెలంగాణ ప్రజల సెంటిమెంట్తో రెచ్చగొట్టే ప్రయత్నం సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా తమ అభ్యంతరాలను పట్టించుకోని నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి 180 టీఎంసీలు మాత్రమే విద్యుత్ ఉత్పత్తికి వాడాలి. అది కూడా కుడి కాలువలో వాడాలి. అది కూడా 854 అడుగులు ఎత్తులో వాడాలి. మరీ ముఖ్యంగా సముద్రంలో నీళ్లు కలిసిపోయేటప్పుడు అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్ నిండిపోయి సముద్రంలో కలిసేటప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి ఉపయోగించుకోవాలి. దానికి భిన్నంగా విచ్చలవిడిగా ఉపయోగించేసి సముద్రం పాలు చేసేసారు. అటు తెలంగాణకి పనికి రాకుండా ఆంధ్రాకి పనికి. నాగార్జున సాగర్లో కుడి కాలువ ఆంధ్రప్రదేశ్కి, ఎడమ కాలువ తెలంగాణకి. కానీ 2 కాలువలు తమే మెయింటైన్ చేస్తూ మన కాలువకు రావాల్సిన నీళ్లు కూడా ఇన్ టైంలో ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కారణాలు ఏమైనా బలహీనంగా ఆయన అప్రోచ్ కారణంగా ఆయన సాధించలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను పంపించి తెలంగాణ ప్రాజెక్టులు ఆక్యుపై చేయాలి. ఆయన తీసుకునింది మా ప్రాజెక్టులు మా చేతిలో ఉండాలని. ఉంటే ఎవరి ప్రాజెక్టులు వాళ్ళ చేతిలో, ఎవరి కాలువలు వాళ్ళ చేతిలో ఉండాలి, లేదా కేంద్రం చేతిలో ఉండాలి. ఈరోజు సిఆర్పి చేతిలో ఉంది. కాబట్టి మీరు తప్పు చేసి ఆంధ్రప్రదేశ్ మీద నెట్టడం అనేది సరైనది కాదు. మొదటి అంశం. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలు రెండూ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే పనులు నిమగ్నమయ్యారని మేధావులు ఆరోపిస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని వారు హితవు పలుకుతున్నారు. నీటి కేటాయింపులు చేయాల్సింది ట్రిబ్యునల్స్ అన్న చిన్న లాజిక్ను కూడా ఈ 2 పార్టీలు మిస్ అవుతున్నాయని వారు అంటున్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రజల్ని నేను అసెంబ్లీ చేసినటువంటి తీవ్రమైనటువంటి తప్పిదం ఏంటంటే, తెలంగాణ ప్రజలకు అన్యాయంగా చెప్తున్న మాట ఏంటంటే 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు తాత్కాలికము. అసలు కేటాయింపులే కాదు, గుండు గుర్తుగా 811 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. దాన్ని పునర్వ్యవస్థీకరణ చేసి తెలంగాణకు ఎక్కువ భాగం ఇవ్వాలని ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇది ప్రజలు తప్పుదోవ పట్టించడమే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 299 కానీ తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి 512 కానీ ప్రాజెక్టుల వారీగా ఉపయోగం ఆధారంగా, వినియోగం ఆధారంగా బచావత్ కేటాయించారు. ఈ తెలంగాణ ప్రజలకు కానీ తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బచావత్ కానీ ఈరోజు బిజేష్ కుమార్ గారు ట్రిబ్యునల్స్ మాత్రమే నీటి కేటాయింపులు చేస్తాయి. వన్స్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసి గెజిట్ అయిన తర్వాత భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా మార్చలేదు. అది తెలిసి కూడా ఈరోజు ఆ తెలంగాణ అసెంబ్లీలో ఎటువంటి కనెక్షన్ లేని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసేయడం అనేది ప్రజలు మభ్యపెట్టడం కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం, ఇంకోటి కాదు. 2 రాష్ట్రాలకు మేలు జరగాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తుంటే నీటి సమస్యలను రాజకీయాలకు వాడుకోవాలని తెలంగాణ రాజకీయ పార్టీలు చూస్తున్నాయని ఏపీకి చెందిన రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఇది 2 రాష్ట్రాలకు మంచిది కాదంటున్నారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని వాడుకుంటోందన్న తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు ఏపీకి చెందిన నీటి రంగ నిపుణులు. దిగువన ఉన్న ఏ రాష్ట్రమైనా నీటిని అక్రమంగా ఎక్కువగా వాడుకునే అవకాశం ఎక్కడ ఉంటుందని వారు నిలదీస్తున్నారు. లోక్సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వారు ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని, 2 రాష్ట్రాలు కలిసిమెలిసి ఉంటూ ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకోవాలని వారు సూచిస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కేవలం ఏపీ, తెలంగాణలకు మాత్రమే వర్తించేలా ఏర్పాటు చేయడమే పెద్ద తప్పిదమంటున్నారు మేధావులు.
కృష్ణానది పుట్టిన దగ్గర నుంచి అది సముద్రంలో కలిసే వరకు ఎన్ని రాష్ట్రాల మీదుగా ఆ జీవనది ప్రవహిస్తుందో అన్నిటికీ వర్తించేలా బోర్డు ఉండాలని వారు సూచిస్తున్నారు. కోయినా డ్యామ్ కింద ఎంత నీళ్లు వాడుకుంటున్నారో వాళ్ళు ఎవరికీ తెలియదు. వాళ్ళకి అలాట్ చేసిన వాటర్ కంటే ఎన్ని రెట్లు వాడుకుంటున్నారో అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు లేరు. ఆల్మట్టి కింద ఎంత వాటర్ వాడుకుంటున్నారో ఎవరు చూసేవాళ్ళు లేరు. శ్రీశైలంలోకి నీరు వస్తేనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వాడకమానికి నీళ్ళు వస్తాయి, సాగు కానీ త్రాగునీరు కానీ. ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఎగువ రాష్ట్రాల మీద పోరాడాల్సింది పోయి అసలు ఆ మాట ఎత్తకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మీకు రాష్ట్ర విభజన అప్పుడు కృష్ణానది యాజమాన్య బోర్డు ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించి వేసి ఈ రెండు రాష్ట్రాలకే చాలా అన్యాయం చేసింది. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల మేర ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీటి విడుదల చేసేలా ఆదేశాలిచ్చారు. దీన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తగ్గించి రాయలసీమను ఎండబెట్టే కుట్రకు తెగబడ్డారని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి ఆరోపించారు. దీన్ని దివంగత వైఎస్ఆర్ సరిచేస్తే ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం మంచి పద్ధతి కాదంటున్నారు ఆయన. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కూడా 854 అడుగులు ఉంటేనే నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గతంలో ఉన్నదాన్ని పునరుద్ధరించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా డెల్టా అవసరాల కోసం 836 తగ్గించేశాడు. ఈరోజు పోతిరెడ్డిపాడుకు నీళ్ళు రావాలంటే 854 అడుగులు ఉండాలి. ముచ్చిమరి నుంచి నీళ్ళు తీసుకోవాలన్నా, మాల్యాల నుంచి నీళ్ళు తీసుకోవాలన్నా 842 అడుగులు ఉండాలి. దీనికి వైలేట్ చేస్తారో చంద్రబాబు గారు విజయవాడ రాజకీయాలు చేశాడు. రాజశేఖర రెడ్డి గారు తిరిగి దాన్ని 854 అడుగులు తీసుకొస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ 836 అడుగులు తీసుకెళ్తున్నా అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారు ప్రతినిధిగా బిహేవ్ చేస్తున్నాడా అర్థం కావట్లేదు. ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుంది. ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదంటూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. నాగార్జున సాగర్ అంతా కూడా వారి ఆధీనంలో ఉంది అంటున్నారు. అది తప్పు. నాగార్జున సాగర్ రివర్ మధ్య నుంచి లెక్కేస్తే అటు సగం ఇటు సగం ఉంటుంది భూభాగాలు. నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ కృష్ణా నది మీద ఉన్నటువంటి ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా ఉమ్మడి ప్రాజెక్టులు. రాష్ట్రం విడిపోకముందు అది వేరే అంశం, ఒకే ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. కాబట్టి దీనికి ఒక పరిష్కార మార్గంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. దేనిలో అపాయింట్ చేసింది? విభజన చట్టంలో పొందుపరిచారు. ఒక సెక్షన్ ఇచ్చి ఆ సెక్షన్లో పొందుపరిచారు. నాకు చాలా ఆశ్చర్యమైన అంశం ఏంటంటే నిన్న ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేము నాగార్జున సాగర్ని మేము అప్పజెప్పమని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. మరి ఆ రెజల్యూషన్ ఎందుకు పాస్ చేశారో, అది ఎంతవరకు ధర్మమో నాకు అర్థం కాలేదు. విభజన చట్టాన్ని మొత్తాన్ని అమలు చేసుకుని దానిలో ఒక సెక్షన్ని మేము అంగీకరించమంటే ఎలా కుదురుతుంది? రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పెట్టి మేము అసలు విభజన చట్టాన్ని అంగీకరించడం అంటే కుదురుతుందా? దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్, ఎగువన ఉన్న తెలంగాణకు రావాల్సిన నీటిని ఎలా వాడేసుకోగలుగుతుందని నాగిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఏడాది ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు కృష్ణా జలాలు అందనే లేదని ఆయన గుర్తు చేస్తున్నారు. 889 టీఎంసీలు వాటా ఉంటే ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి ఈ సంవత్సరం ఒక్క చుక్క నీళ్ళు విడుదల కాల. అంటే 12 లక్షల ఎకరాలు సుమారుగా నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కింద ఆంధ్రప్రదేశ్లో ఉంది. లెఫ్ట్ కెనాల్కి నీళ్లు విడుదల కాల 8,50,000 ఎకరాలు. దీంట్లో 5 లక్షల ఎకరాలు తెలంగాణ, మళ్ళీ 3,50,000 ఆంధ్రప్రదేశ్. అంటే 15,50,000 ఎకరాలకు ఆంధ్రప్రదేశ్లో నీరు విడుదల కాల. తెలంగాణలో కృష్ణానది మీద ఉన్న దాంట్లో కేవలం 5 లక్షలకు మాత్రమే నీరు విడుదల కాల. వాళ్ళ నెట్టెంపాడు, కలవకుర్తి, ఎలిమినేటి మాధవరెడ్డికి లిఫ్ట్ ఇరిగేషన్స్ మొత్తం వాళ్ళు రన్ చేసుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ వాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ నీరు ఎక్కువగా వాడేసుకుంది అని చెప్పి అబద్ధపు ప్రచారం చేయడం మాత్రం చాలా అన్యాయం. రాయలసీమ తెలంగాణలు సహజ మిత్రుడన్న భావనతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పోతిరెడ్డిపాడుతో పాటు తెలంగాణలో ఎన్నో అద్భుత ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని పురుషోత్తం రెడ్డి అంటున్నారు. తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఆ స్ఫూర్తిని మరిచిపోరాదని ఆయన సూచిస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ, పోతిరెడ్డిపాడు వెడల్పు కానీ ఇవన్నీ రాయలసీమకు అనివార్యం, చట్టబద్ధం. రాయలసీమతో ఆంధ్రప్రదేశ్ తగాదా పెట్టుకుంటే నష్టపోయేది తిరిగి మీరే అన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా మీ రాజకీయ వివాదాల కోసం రాయలసీమకు అన్యాయం చేసే ప్రయత్నం, రాయలసీమ మీద నెపనెట్టిన చేస్తే మాత్రం రాయలసీమకి ఏం కాదు, మీరే నష్టపోతారన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. తెలంగాణ ప్రజలు కూడా గుర్తించండి. తెలంగాణ మేధావులు, ప్రజలు కూడా సున్నితమైన నీటి సమస్యను అర్థం చేసుకోవాలని, రెండు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా చర్చించుకుని సమస్యలుంటే పరిష్కరించుకోవాలని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. నీళ్లు పచ్చదనాన్ని వ్యాపింపచేయాలి.
పంట పొలాలను కళకళలాడేలా చేయాలి, సిరి సంపదలను పోగేయాలి, ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపాలి. అంతేకాని నీళ్లు నిప్పులు రాజేయకూడదు. రాజకీయ పార్టీలు నీటిని అందుకోసం వాడుకోకూడదంటున్నారు మేధావులు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.